అప్పుడే నోటికి అంటే ఆ రోజుల్లో పుస్తకాలు దొరికేవి కావు మాకు. టేప్ రికార్డర్ ఉంటే అందులో క్యాసెట్ వేసి ఆ క్యాసెట్ వింటూ పేపర్ విన రాసుకొని అప్పుడు నేను కంటత నేర్చుకున్న ఈ పాటను. సార్ మీరు అంటే జనాల్లో ఉన్న అపోహని అడుగుతున్న, దయచేసి మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇంత ప్రొఫెసర్గా ఈ స్టేజ్ వరకు ఎదిగిన కాసిం సార్ ఎందుకు నక్సల్ భావజాలానికి ఆకర్షితులైండు? అంటే ఆ ప్రాంత బిడ్డ కాబట్టి, లేదంటే ఆ పెరిగిన ప్రాంతం అదంతా వాతావరణం కాబట్టి, లేదంటే ఇంకేమన్నా మీకు ప్రేరేపించిన అంశాలు ఉన్నాయంటే? అయితే భారతదేశంలో న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న మేము వేసుకున్నప్పుడు మా బాల్యం మా గ్రామాల్లో దొరలు ఉండేవాళ్ళు, దోపిడి ఉండేది, అణచివేత ఉండేది, పీడన ఉండేది. ఒక దొర వస్తున్నాడంటే దళితులైనటువంటి మేము ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. కాలు చెప్పులు మా నాన్నమ్మని చూశాను మేము చిన్నప్పుడు. మా నాన్నమ్మ ఇట్లా దొర వస్తున్నాడంటే కాళ్ళకున్న చెప్పులను తీసి చేతిలో పట్టుకొని ఇట్లా వంగిపోతూ ఉండేది. ఇట్లా ఆలోచించినప్పుడు వాళ్ళు వచ్చాక ఆ స్థితి నుంచి తలెత్తుకొని నిలబడే ఒక స్వేచ్ఛ, ఒక ఆ వాతావరణం ఏర్పడింది. అప్పుడు అర్థమైంది నాకంటే నక్సలైట్లు అంటే రైతులకి, కూలీలకి, అన్యాయానికి గురవుతున్న ప్రజలకి వీళ్ళు ఒక బాసటగా ఉంటారు అనే నమ్మకం చాలా బాల్యంలోనే మా మీద ప్రభావం పడింది. ఆ తర్వాత చదువుకుంటున్న క్రమంలో నక్సల్బరీ పోరాటం ఎందుకు వచ్చింది, శ్రీకాకుళంలో ఎందుకు జరిగింది, తెలంగాణలో పోరాటం ఎందుకు జరిగింది, ఊళ్ళలో నుంచి దొరల్ని ఎందుకు తరిమి కొట్టారు నక్సలైట్లు, ఊళ్ళలో భూములు ఎందుకు పంచిపెట్టారు, ఇవన్నీ చూసినప్పుడు అది న్యాయమైన పోరాటం కదా. వీళ్ళు మరి నక్సలైట్లు ఏమన్నా వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా, ఎందరో అమరులయ్యారు. మనకి జయరాజ్ అన్న ఒక పాట రాశాడు, భూములు ఎన్నో పంచినా సెంటు భూమి వాళ్ళు అడగలే నక్సలైట్లు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 5 ఏళ్ళు పదవిలో ఉంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మరి వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి భూములు ఎన్నో పంచినా సెంటు భూమి అడగలే, పంట కంకులు ఎన్ని మొలిచినా ఒక కంకి వాళ్ళు తెంపలే, తల్లిదండ్రి పెట్టిన పేరు చెప్పలే. ఆ బిడ్డలు ఎక్కడో పెరిగారు, ఎక్కడో పుట్టారు, ఎక్కడో అమరులు అవుతున్నారని రాశాడు ఆయన. మరి వాళ్ళు నిస్వార్థంగా ఈ దేశం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దండకారణ్యంలో పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మన సంపదని కాపాడడం కోసం జీవితాన్ని తర్పణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకైనా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు ఇట్లా పోరాటం చేసిన సందర్భం ఉందా? లేదు గనక న్యాయం కోసం నిలబడే వాళ్ళ పట్ల మనం న్యాయంగా, సానుభూతిగా ఉండటం తప్పు కాదు కదా. అందుకే నేను విప్లవ రచయితల సంఘం ఒక కవిగా ఈ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉంది కనుక ఆ ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే, అంటే కవిత్వం ద్వారా, పాట ద్వారా, నవల ద్వారా, నాటకం ద్వారా, వ్యాసం ద్వారా ప్రచారం చేసే అవకాశం ఉన్న విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరాను. కనుక నక్సలైట్ భావజాలం తప్పు అని నేను అనుకోవటం లేదు. నక్సలైట్ భావజాలాన్ని నమ్మాను, అది ఒప్పు అని అంగీకరించాను, దాన్ని ప్రచారం చేయటం అది ఒక గౌరవంగా భావిస్తాను. సరే, మీరు చెప్తున్నట్టు నక్సలైట్లు న్యాయం కోసమే పోరాడితే మీరు చెప్తున్న మార్గాలు ఏవైతే కవిత్వాలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, ఉపన్యాసాలు, ఈ రకమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకు వాళ్ళు ఆయుధం వాడాల్సి వస్తుందంటే? ఓకే, ఆ విషయంలో వాళ్ళు భారతదేశంలో సాయుధ పోరాటం ద్వారానే భారతదేశంలో ప్రజలకి, కార్మికులకి, పేదలకి రాజ్యాధికారం ఇస్తామని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ పార్టీ అవగాహనది. అది మావోయిస్టు పార్టీ అయినా, అది జనశక్తి పార్టీ అయినా, అది ప్రజాపంత పార్టీ అయినా, ఏ పార్టీలైనా వాళ్ళు ఏం రాసుకున్నారంటే 1967లో భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ దోపిడీదారుల రాజకీయ వ్యవస్థ. ఈ దోపిడీదారులకి సైన్యం కాపుగాస్తుంది. ఆ సైన్యం కాపుగాస్తుంది కనుక మనం బయట ఉండి పోరాటం చేస్తే పోలీసులు వచ్చి మనల్ని చంపేస్తున్నారు. అందుకోసమే మనం కూడా సైన్యంగా తయారు కావాలి, ఆయుధం పట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఆ బాటలో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది వారి గొప్ప చైతన్యంగా మనం భావిస్తాం. కనుక ఇక్కడ ఒక రచయితగా, ఒక కవిగా, లేదా ఒక గాయకుడిగా సమాజంలో ఉండి సమాజ బాగు కోసం, సమాజ మేలు కోసం చైతన్యం చేయడం ఒక పద్ధతి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం అనేది వాళ్ళ పార్టీ పద్ధతి. కనుక ఆ పద్ధతిలో వాళ్ళు చేస్తారు, ఈ పద్ధతిలో వీళ్ళు చేస్తారు. ఒక నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టు మీ విషయంలో ఒకవైపు ఏమో అత్యంత మేధావైనటువంటి ప్రొఫెసర్గా వేల విద్యార్థులకు ఉపన్యాసాలు, ఉపాధ్యాయం చెప్పినటువంటి ప్రొఫెసర్గా మంచి పేరుంది. మరొక వైపు ఏమో, అంటే మీరు దయచేసి ఇది ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు, నక్సల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, నరాన నక్సల్ భావజాలాన్ని దాన్ని అమర్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి, ఆయుధాలను కూడా సైతం
హైదరాబాద్ ప్రాంతాలలో సప్లై చేసే వ్యక్తి అని ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు మీ జీవిత చరిత్రలో కూడా రెండు వైపులా ఉండుంటుంది సార్. వాస్తవం. ఎట్లా చెప్తారు దీన్ని? అందుకే అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్టు నిజంగా కాసిం సార్ అనే వ్యక్తి ఆయుధాలు నక్సలైట్లకు సప్లై చేస్తూ ఉంటాడా? 2020 జనవరిలో నన్ను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు నా మీద వేసిన రిమాండ్ రిపోర్ట్లో ఇదే మాట రాశారు. రైట్. ఈయన అర్బన్ నక్సలైటు, హైదరాబాద్లో ఉండి ఆయుధాలు సప్లై చేస్తాడు, మావోయిస్టు పార్టీకి సానుభూతి పరుడు, సమాచారం ఇస్తాడు, దండకారణ్యం వెళ్ళి మావోయిస్టు పార్టీ నాయకుల్ని కలుస్తూ ఉంటాడని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో నా మీద రాశారు. అయితే ఈ రిమాండ్ రిపోర్టు ఏమాత్రం వాస్తవం కాదని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్ ఏమాత్రం కరెక్ట్ కాదని అన్ని కోర్టులు 4 కేసులు పెడితే 4 కోర్టులలో నాకు బెయిల్ వచ్చింది. పోలీసులు నన్ను ఒక భయంకరమైన నేరస్తుడిగా చూపించడానికి అల్లినటువంటి కట్టుకథ. నిప్పులేందే పొగరాదు అంటారు కదా సార్. ఎందుకో మా ఇంట్లో గన్నులు ఉన్నాయనా లేదంటే ఇతర సభ్యుల్లో ఉన్నాయని ఎందుకు రాలేదు? మీ విషయంలోనే ఎందుకు ఇది జరిగింది? నా విషయంలో ఎందుకు జరిగిందంటే నేను విప్లవ రచయితల సంఘం సభ్యుని కదా. అవును, అప్పటికే. మీరు కాదు కదా. నేను విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శికి ఎన్నుకోబడిన 2020 జనవరి 12వ తారీఖున నేను కార్యదర్శి ఎన్నుకోబడిన. నేను కార్యదర్శి ఎన్నుకోబడిన వెంటనే నా మీద కేసు పెట్టారు. మరి నేను విప్లవ రచయితల సంఘంలో 25 ఏళ్ళుగా సభ్యుడిగా ఉన్నా. 25 ఏళ్ళుగా సభ్యుడిగా ఉన్నప్పుడు నా ఇంటి మీదకి రాలే. కార్యదర్శి కాగానే నా ఇంటి మీదకి వచ్చారు. అంటే విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శి కావటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేదు. జీర్ణించుకోక ఇంటి మీదకి వచ్చి మరి ఈయన ఒక మంచి ప్రొఫెసర్ అనో లేకపోతే ప్రచారం చేస్తాడనో లేకపోతే భావాలు చెప్తాడని అంటే సమాజం నమ్మదు కదా. నమ్మదు కనుక నా మీద ఏం చేయాలి? ఒక ఆయుధాలు కలిగి ఉన్నాడు, ఆయుధాలు సప్లై చేస్తున్నాడు అనే కట్టుకథ అల్లితే సహజంగా సమాజం నమ్ముతుంది కనుక దాన్ని రిమాండ్ రిపోర్ట్లో రాసి. అంత అవసరం ఏమొచ్చింది కాసిం సార్ గారి మీద కట్టుకథ అల్లాల్సిన అవసరం ప్రభుత్వానికి కావచ్చు, పోలీసు యంత్రాంగానికి అవసరం ఎందుకు వచ్చిందంటే నేను నిరుద్యోగం మీద మాట్లాడుతున్నాను. మీరు నా ఉపన్యాసాలన్నీ చూస్తే గత 15 ఏళ్ళుగా నిరుద్యోగం పోవాలని మాట్లాడుతున్నాను, దళితుల మీద దాడులు ఆగిపోవాలని మాట్లాడుతున్నా, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు నింపాలని మాట్లాడుతున్నా, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలని మాట్లాడుతున్నా. ఇవి నేను నక్సలైటు భావాలనేవి ఎన్నడూ కూడా మావోయిస్టు పార్టీలోకి మీరు వెళ్ళండి అని ఒక ఉపన్యాసం చూపించండి. 20 ఏళ్ళుగా మాట్లాడుతున్నా కదా. ఏ నక్సలైట్ ఉద్యమం ఏ పార్టీ అయినా సరే పలానా పార్టీలోకి మీరు వెళ్ళరని నేను ఎన్నడూ మాట్లాడలేదు. ఖచ్చితంగా చెప్పగలుగుతా. పలానా పార్టీలోకి, పార్టీల భావజాలం ఏంది, సిద్ధాంతం ఏందని కొన్ని 100 ఉపన్యాసాలు ఇచ్చాను నేను. కానీ పలానా పార్టీలోకి వెళ్ళమని నేను ఎన్నడూ చెప్పలేదు. సిద్ధాంతాల మీద ఇచ్చినట్టు అంటే డైరెక్ట్ గా వెళ్ళమని చెప్పినట్టే కదా, ఇండైరెక్ట్ గా. ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో మీకు ఇంతకు ముందే చెప్పాను, సరస్వతి గురించి నేను పాఠం చెప్తా, నా బాధ్యత అది. అంత మాత్రం నేను సరస్వతిని నమ్ముతానని ఏమిటి? నరసింహస్వామి గురించి నేను పాఠం చెప్తా, అది నా బాధ్యత. అంత మాత్రం నేను నరసింహస్వామిని నమ్మను కదా. కనుక ఒక సిద్ధాంతం చెప్పినంత మాత్రం పలానా పార్టీలోకి వెళ్ళమని చెప్పినట్లు కాదు కదా. నేను మార్క్సిజాన్ని నమ్ముతా, లెనినిజాన్ని నమ్ముతా, రష్యాలో పోరాటం చేసిన లెనిన్ సిద్ధాంతాన్ని నమ్ముతా, విశ్వసిస్తా. మార్క్స్ పోరాటాన్ని నేను నమ్ముతా, సిద్ధాంతాన్ని నమ్ముతా, విశ్వసిస్తా. చైనాకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మావో పోరాటాన్ని నమ్ముతా, విశ్వసిస్తా. అది నా యొక్క కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ను నేను బయట కూడా చెప్తా. నేనేమి దానికి మినహాయింపు ఇవ్వటం లేదు. స్పష్టంగా ఓపెన్గా చెప్తూ ఉన్నా. మావో మీద నా క్లాసు 4 గంటల క్లాస్ ఉన్నది.